నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనల గురించి బాబా వంగ ముందే అంచనా వేసింది. ఆమె ఎప్పుడో చెప్పింది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో బాబా వంగ జోస్యం ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆమె చెప్పిన విషయాలు 9/11 దాడులు, ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్, కోవిడ్-19 మహమ్మారి, యుద్ధాలతో పాటు ఇటీవల సంభవించిన జపాన్లో సునామీ వంటివి నిజమయ్యాయి. దీంతో బాబా వంగ ఏమి చెప్పినా అది నిజమవుతుంది అని నమ్ముతున్నారు. రానున్న రోజుల గురించి ఆమె చెప్పింది ఏంటి అని దృష్టి సారించడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా బాబా వంగగా ప్రసిద్ధిగాంచిన ఈమె అసలు పేరు వంగేలియా పండేవా సచ్చేవా. అక్టోబర్ 3, 1911లో మెసిడోనియాలో జన్మించింది. కొన్ని అనుకోని కారణాలతో చూపు కోల్పోయిన బాబా వంగాకు అప్పటి నుంచి భవిష్యత్ కనిపించడం మొదలుపెట్టింది అని నమ్మకం. దృష్టిలోపం ఉన్న బాబా వంగ భవిష్యత్తును అద్భుతంగా చెప్పేది. ఇప్పుడు ఆమె చెప్పినవి చెప్పినట్లు జరుగుతున్నాయి. బాబా వంగ 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరగనున్న పలు విషయాలను ముందే అంచనా వేసి చెప్పారు. అందులో జపాన్లో భారీ సునామీ ఒకటి. ఈ సునామీ ప్రభావం జపాన్పై మాత్రమే కాదు అని, మొత్తం ఆసియా దేశాలపై ఉంటుంది అని ఆమె చెప్పారు. అది నిజమైంది. దీంతో ఇప్పుడు బాబా వంగ జూలై నెలలో జరగనున్న సంఘటనల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. జపాన్, చైనా దేశాలలో భారీ భూకంపం రానుంది అని, దీంతో భారీగా ఆస్తి నష్టం, ఎక్కువ మంది ప్రజలు మరణించే అవకాశం ఉంది అని బాబా వంగ అంచనా వేసినట్లు జపాన్ అధికారులు కొంతమంది చెబుతున్నారు. ఇది కూడా నిజమయ్యే అవకాశం ఉంది అని, అందుకనే ముందుగా ఈ దేశాలు చర్యలు తీసుకోవడం మంచిది అని సూచిస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరికొందరు బాబా వంగ చెప్పినవి అన్నీ నిజమవ్వాలి అని లేదు, ఇప్పటికే చాలా జరగలేదు కనుక ఈ ప్రకృతి వైపరీత్యం కూడా నిజమయ్యే అవకాశం లేదు అని, జూలై నెలలో సునామీ వచ్చే అవకాశం లేదు అంటున్నారు. బాబా వంగ చెప్పింది నిజమవుతుందా లేదా అనేది పక్కకు పెట్టి అధికారులు ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అని మరికొంతమంది సూచిస్తున్నారు.